ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఎప్పుడైతే మీరు సంపూర్ణ పావనులు అవుతారో అప్పుడే బాబా మీ బలిని ఏం చేస్తారు? స్వీకారం చేస్తారు. మీ మనసుని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, ఇంతకీ మేమెంత పావనం అయ్యాము? మీరు పిల్లలు ఇప్పుడు ఖుషీగా బాబాకి బలి అవుతారు. ఎందుకు? ప్రశ్న, పిల్లలు మీరిప్పుడు బాబాకి ఖుషీగా బలి అవుతారు ఎందుకు? ఎందుకంటే మీకు జవాబు, ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు మేము బలి అయితే బాబా 21 జన్మల కోసం మనకి బలి అవుతారని. పిల్లలకి ఇది కూడా తెలుసు. ఇప్పుడు ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో మనుష్య మాత్రులందరూ స్వాహ కావాల్సిందే. అందుకే మీరు మొట్టమొదట ఖుషీగా మీ తన మన ధనాలన్నిటినీ కూడా స్వాహ చేసి సఫలం చేసుకుంటారు. మీకు తెలిసి ఇప్పుడు మేము బలి అయితే బాబా 21 జన్మల కోసం మాకు బలి అవుతారని. పిల్లలకి ఇది కూడా తెలిసి ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో మనుష్య మాత్రులందరూ స్వాహ అయిపోతారు. అందుకే మీరు ముందే ఖుషీగా మీ తన మన ధనాలన్నిటినీ స్వాహ చేసి సఫలం చేసుకుంటారు. పాట, ఓ ప్రాణి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో, ఎంత పుణ్యం చేసావు, ఎంత పాపం చేసావు. ఓం శాంతి. శివ్ భగవాను వాచ, తప్పకుండా తన పిల్లల ప్రతి బాబా జ్ఞానాన్ని నేర్పిస్తారు, లేక శ్రీమతం ఇస్తారు. ఏమని? హే పిల్లలు, లేక హే ప్రాణి, శరీరంతోనే ప్రాణం, శరీరం నుండి ఎప్పుడైతే ప్రాణం వెళ్ళిపోతుందో లేక ఆత్మ వెళ్ళిపోతుందో, ఆత్మ వెళ్ళిపోయింది అన్నా ప్రాణం పోయింది అన్న విషయమైతే ఒక్కటే. హే ప్రాణి లేక హే పిల్లలు, మీరు చూశారు కదా, ఓ ప్రాణి అన్నా ఓ పిల్లలు అన్నా మీరు చూశారు. నా జీవితం మీరు చూసుకున్నారు కదా, నా జీవితంలో నేను ఎన్ని పాపాలు చేశాను, ఎంత పుణ్యం, నాకు పుణ్యం ఉంది, నాకెంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది. లెక్క చెప్పారు కదా, మీ జీవితంలో అర్థకల్పం పుణ్యం, అర్థకల్పం పాపం. పుణ్యం యొక్క వారసత్వం బాబా నుండి దొరుకుతుంది. ఆయన్నే రామా అని కూడా అంటారు, రామాన్ని నిరాకారుణ్ణి అంటారు, అంతేగాని ఆ సీతారాముడు కాదు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి బాబా వచ్చి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా చేశారు. అంటే ఇప్పుడు మనం బాబా అంటే పిల్లలు మీరు వచ్చారు, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అయ్యారు. మీ బుద్ధిలో వచ్చింది కదా, నిజమే. అర్ధకల్పం మేము పుణ్యాత్ములుగానే ఉండేవాళ్ళము, తర్వాతే అర్ధకల్పం మేము పాపాత్ములైపోయాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏం కావాలి? పుణ్యాత్ములు కావాలి. ఎంత పుణ్యాత్మలో అయ్యాము అన్నది ప్రతి ఒక్కరూ మీ లోపల మీ మనసులో మీరే ఒక్కసారి చూసుకోండి. నేను ఎంతవరకు పుణ్యాత్మ అయ్యాను? మీ మనసుని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. పాపాత్మల నుండి పుణ్యాత్మలు ఎలా అవుతారు అన్నది బాబా మనకి చెప్తారు. యజ్ఞాలు, జపాలు, తపాలవి, వాటితో మీరేం పుణ్యాత్ములు కాదు. అది భక్తి మార్గం. ఎవ్వరూ దాంతో పుణ్యాత్ములు కాలేరు. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు, మేమిప్పుడు పుణ్యాత్ములు అవుతున్నాము. అసురీ మతంతో పాపాత్ములవుతూ ఏమయ్యాం? మెట్లు దిగిపోతూ వచ్చాం. అయితే ఎంత సమయం మనం పుణ్యాత్ములవుతున్నాము లేక సుఖం అనే వారసత్వం తీసుకుంటున్నాము, ఇది కూడా ఎవరికీ తెలియదు. ఎంత సమయం మనం పుణ్యాత్ములై ఉన్నాము, ఎంత సుఖం యొక్క వారసత్వం తీసుకున్నాం అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఆ తండ్రిని స్మృతి అయితే మనుషులందరూ ఆయన్నే స్మృతి చేస్తున్నారు. ఆయన్నే పరంపిత పరమాత్మ అని కూడా అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్ని పరమాత్మ అని అనరు. ఇంక ఎవ్వని పరమాత్మ అనలేరు.
వాళ్ళని అనలేనప్పుడు ఇంకెవరిని అనలేరు. భలే ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మని అంటారు, ప్రజాపిత బ్రహ్మ అంటారు, కానీ ప్రజాపితని ఎప్పుడూ భక్తి మార్గంలో మీరు స్మృతి చేయలేదు. స్మృతి అందరూ నిరాకారుడైన బాబానే చేసుకుంటూ వచ్చారు. ఓ గాడ్ ఫాదర్, ఓ భగవంతుడా అన్న మాట అందరి నోటంటే వస్తున్నది. ఓ గాడ్ ఫాదర్, ఓ భగవంతుడానే వస్తుంది. ఒక్కరిని అందరూ స్మృతి చేస్తున్నారు. మనుషులు తమని తాము గాడ్ ఫాదర్ అని అనుకోలేరు, అనలేరు. అలాగని విష్ణు, బ్రహ్మ, విష్ణు, శంకర్ని కూడా గాడ్ ఫాదర్ అని అనడానికి లేదు. వాళ్ళకి శరీరాలకి పేర్లు ఉన్నాయి. ఒక్కళ్ళే గాడ్ ఫాదరు, ఆయనకి తనకంటూ శరీరం లేదు. భక్తి మార్గంలో శివుడికి పూజ చేస్తారు, చాలా పూజ చేస్తారు. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు, శివ్ బాబా ఈ శరీరం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎవరి శరీరం ద్వారా? బ్రహ్మ శరీరం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏమని? హే పిల్లలు అని ఎంత ప్రేమగా బాబా అంటారు. ఓ పిల్లలు అని. నేను సర్వులకి పతిత పావని, సద్గతి దాతని. మనుషులు బాబా యొక్క మహిమ చేస్తారు, కానీ వాళ్ళకి ఇది తెలీదు. 5000 సంవత్సరాల తర్వాతే బాబా వస్తారు. తప్పకుండా కలియుగం అంతం ఎప్పుడవుతుందో అప్పుడే వస్తారు. కలియుగ అంతిమం అయ్యే సమయంలోనే బాబా వస్తారు. ఇప్పుడు కలియుగ అంతిమం అంటే తప్పకుండా ఇప్పుడు బాబా వచ్చే ఉన్నారు కదా. మిమ్మల్ని ఎవరు చదివించటం లేదు, కృష్ణుడు చదివించటం లేదు. ఎవరు చదివిస్తున్నారు? బాబా చదివిస్తున్నారు. శ్రీమతం లభిస్తున్నది. శ్రీమతం అంటే అదేం కృష్ణుడు శ్రీమతం కాదు. కృష్ణుడు ఆత్మ కూడా శ్రీమతంతోనే దేవతగా మారింది. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ మీరు ఇప్పుడు ఎవరి మతం మీద నడుస్తున్నారు? అశ్రీమతం మీద అశ్రీమతస్తులు అయిపోయారు. బాబా అంటారు, నేను వస్తాను ఎప్పుడైతే ఈ చక్రం పూర్తయిపోతూ ఉంటుందో. మీరు స్టార్టింగ్లో ఎవరైతే వచ్చారో ఇప్పుడు జడీభూత అవస్థలో ఉన్నారు. మీరు స్టార్టింగ్లో వచ్చిన మీరందరూ ఇప్పుడు జడీభూత అవస్థలో ఉన్నారు. ఈ వృక్షం పాతది జడీభూతంగా మారిపోయింది. మొత్తం వృక్షమే అలా అయిపోయింది. బాబా అంటారు, మీరు తమో ప్రధానం అవడం నుండి మీరు తమో ప్రధానం అవడం వలన అందరూ తమో ప్రధానం అయిపోయారు. ఈ మనుస్సు సృష్టి వెరైటీ ధర్మాల వృక్షం. దీన్నే ఉల్టా వృక్షం అని కూడా అంటారు. దీని బీజం పైన ఉంటుంది. ఆ బీజంతోనే మొత్తం వృక్షం అంతా, బీజం నుండి మొత్తం వృక్షం అంతా వచ్చింది. మనుషులు అంటారు గాడ్ ఫాదర్ అని. ఎవరంటున్నారు? ఆత్మే అంటుంది. ఆత్మకి పేరేంటి? ఆత్మే. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో శరీరానికి పేరు వస్తుంది. ఈ ఆట ఇలా నడుస్తూ ఉంటుంది. ఆత్మల ప్రపంచం ఏదైతే ఉందో, పరంధామం అనండి, అక్కడ ఆట ఏమి ఉండదు. ఆత్మల ప్రపంచంలో అక్కడ మనకి ఏ ఆటలు లేవు. ఆట ఆడే ప్లేస్ ఏది అంటే ఇదే. ఈ నాటకం యొక్క ఆట ఎక్కడ నడుస్తుంది? ఇక్కడే. నాటకం అంటే అక్కడ మరి వెలుగది ఉండాలి కదా. వెలుగు లేకుండా నాటకం ఎలా అవుతుంది? కాబట్టి ఇంకెక్కడైతే ఆత్మలు ఉంటాయో అక్కడ సూర్యచంద్రులు ఉండరు. డ్రామా ఆట అక్కడ నడవదు. రాత్రి పగలు అనేవి ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ రాత్రి పగలు ఉండవు. కర్మక్షేత్రం ఇది. దీనిలో మనుషులు మంచి కర్మ చేస్తారు,
చెడ్డ కర్మ కూడా చేస్తారు, మంచి కర్మ చేస్తారు, చెడ్డ కర్మ చేస్తారు. సత్యత్రేత యుగాల్లో మంచి కర్మ చేస్తారు, మంచి కర్మలు జరుగుతాయి. ఎందుకు? అక్కడ పంచవికార్ రూపీ రావణ్ రాజ్యమే లేదు. బాబా కూర్చుని ఇప్పుడు మనకి కర్మ, అకర్మ, వికర్మలు అంటే ఏమిటో దాని రహస్యాలన్నీ ఇప్పుడు మనకి చెప్తున్నారు. కర్మ అయితే చేయవలసిందే ఇక్కడ, ఎందుకంటే ఇది కర్మక్షేత్రం. కర్మ చేయకుండా ఉండడం అన్నది జరగదు. కాబట్టి కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మ ఈ మూడు జరుగుతూ ఉంటాయి, కానీ కర్మే లేకుండా ఉండడం అన్నది జరగదు. సత్యయుగంలో మీరు ఏదైతే కర్మ చేస్తారో అది అకర్మ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే లేదు, దాన్నే స్వర్గం అంటారు, హెవెన్ అంటారు. ఈ సమయంలో హెవెన్ ఉందా? స్వర్గం ఏం లేదే ఈ సమయంలో. సత్యయుగంలో ఒకే భారతదేశం ఉన్నప్పుడు వేరే ఖండాలు ఏవి ఉండేవి కాదు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు, బాబా తప్పకుండా ఏం చేస్తారు? హెవెన్నే రచిస్తారు. ఇవన్నీ బాబా అంటారు అన్ని దేశాల వాళ్ళకి తెలుసు భారతదేశం ప్రాచీనమైంది అని. మొట్టమొదట ఒక్క భారతదేశమే ఉండేది, ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు బాబా అంటున్నారు ఇప్పుడు కూడా తెలియదు కదా. ఇప్పుడైతే లేదు కదా, ఒక్క భారతదేశం కదా, మొత్తం అన్నీ ఉన్నాయి. ఇది 5000 సంవత్సరాల విషయం. ఇది ఒక్క భారతదేశమే ఉండేది, అది 5000 సంవత్సరాల విషయం, ముందు విషయం. అంటారు కదా క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది. రచయిత తప్పకుండా రచన చేస్తారు. తమ ప్రధాన బుద్ధి అవడం కారణంగా ఇంత కూడా అర్థం చేసుకోరు. భారతదేశం అన్నిటికన్నా ఉన్నతమైన ఖండం, మొట్టమొదటి వంశం. బాబా అంటారు మనుష్య సృష్టి. ఇది కూడా డ్రామా తయారైంది. షావుకారులు పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఇది కంటిన్యూ మొదటి నుంచి కంటిన్యూ వస్తుంది. అది భక్తి మార్గంలో కూడా షావుకారులు పేదవాళ్ళకి దానం ఇస్తూ ఉంటారు. కానీ ఇది పతిత ప్రపంచం. ఇక్కడ ఏవైతే దాన పుణ్యాలు అవి చేస్తూ ఉంటారో పతితులకే చేస్తారు. దానినే దానం, ఎవరికైతే దానం చేస్తున్నారో దానం తీసుకున్న వాళ్ళు పతితులే. అంటే పతితులు పతితులకే దానం చేస్తున్నారు, దానికి ఏం ఫలాన్ని పొందుతారు? భలే ఎంతైనా దాన పుణ్యాలు చేస్తూ వచ్చారు, కానీ ఏమయ్యారు? ఆఖరి కిందకి పడిపోతూ వచ్చారు, కానీ ఉన్నతిలోకి ఎవరూ వెళ్ళలేకపోయారు. భారతదేశం లాంటి దాని ఖండం ఎక్కడ ఇంకోటి ఏదీ లేదు, ఉండదు. ఈ సమయంలో మీది ఏదైతే తనువు, మనసు, ధనం ఉందో అన్నీ ఇందులో స్వాహా చేస్తారు. ఈ సమయంలో మీ తన మన ధనాల్ని ఇందులోనే స్వాహా చేస్తారు. దీనినే అంటారు రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం. ఆత్మ అంటుంది ఇదేదైతే పాత శరీరమో దీన్ని కూడా స్వాహా చేసేయాలి. ఎవరంటున్నారు? ఆత్మ అంటున్నది ఏదైతే ఈ పాత శరీరం ఉందో దీన్ని కూడా స్వాహా చేసేయాలి. ఎందుకంటే మీకు తెలుసు మొత్తం ప్రపంచంలో మనుష్య మాతృలందరూ స్వాహా అయిపోతారు. అందుకే ఎందుకు మనం ఖుషీగా బాబాకి బలి కాకూడదు? ఆత్మకి తెలుసు మేము బాబాని స్మృతి చేస్తున్నాం అంటూ వచ్చారు కదా బాబా. మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము మీకు బలి అయిపోతాం. కాబట్టి ఎందుకు ఇప్పుడు మేము బలి అయితే మీరు మాకు 21 జన్మల కోసం మా కోసం బలి అయిపోతారు. ఇప్పుడు కానీ మేము బలి అయితే మా కోసం మీరు 21 జన్మలు బలి అవుతారు. ఇది బేరం. బాబాతో మనకి వ్యాపారం అనేది లేక బేరం అనండి. మేము మీకు బలి అవుతాం, మీరు మాకు 21 సార్లు బలి అవుతారు.
బాబా అంటారు, ఎంతవరకు మీ ఆత్మ పవిత్రం కాదో అంతవరకు మీ బలిని నేను స్వీకారం చేయను. బాబా అంటారు, నిరంతరం స్మృతి చేస్తే ఆత్మ ప్యూర్గా అయిపోతుంది, పావనం అయిపోతుంది. బాబాని మర్చిపోతే మీరెంత పతితులు దుఃఖితులైపోయారు. మనుషులు దుఃఖీలవుతారు, మళ్ళీ శరణాగతిలోకి వస్తారు, శరణలోకి వస్తారు. ఇప్పుడు మీరు 63 జన్మలు రావణాసుడితో చాలా దుఃఖాన్ని పొందారు. ఒక్క సీత విషయం కాదు, అందరూ సీతలే. మనుష్య మాతలు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ సీతలే. రామాయణం కథ కూర్చుని రాశారు. సీతని రావణాసుడు ఏం చేశాడు? శోకవాటికలో పెట్టేశాడు. వాస్తవంలో ఆ విషయం ఇప్పటి విషయం, మొత్తం విషయం అంతా ఇప్పటిది. అందరూ రావణాసుడు అంటే ఈ పంచవికారాల జైల్లో అందరూ దుఃఖితులై పిలుస్తూ ఉన్నారు, మమ్మల్ని దీని నుంచి వదిలించు. ఒక్కళ్ళ విషయం కాదు, బాబా చెప్తారు మొత్తం ప్రపంచమే రావణాసుడు జైల్లో ఉంది. రావణ రాజ్యం కదా అంటారు, రామరాజ్యం కావాలి. గాంధీ కూడా అన్నారు, సన్యాసులు ఎప్పుడు ఇలా అనరు రామరాజ్యం కావాలని. గాంధీ గారు అన్నారు రామరాజ్యం కావాలని. సన్యాసులు ఎవరు రామరాజ్యం కావాలని అనరు, భారతవాసీలే అంటారు. ఈ సమయంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మమే లేదు. ఇంకా వేరే బ్రాంచెస్, వేరే ధర్మాలన్నీ ఉన్నాయి. ఒకప్పుడు సతయుగం ఉండేది, ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు వాళ్ళ పేరు మారిపోయింది, వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయారు, వేరు వేరు ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ముస్లిమ్స్ వచ్చారు, కొంతమంది హిందువుల్ని తమ ధర్మంలో కన్వర్ట్ చేసుకున్నారు. అలాగే క్రిస్టియన్ ధర్మంలో ఎంతోమంది కన్వర్ట్ అయిపోయారు. అందుకే భారతవాసీల జనసంఖ్య తగ్గిపోయింది. లేకపోతే భారతవాసీల జనసంఖ్య అందరికన్నా ఎక్కువ ఉండాలి. అనేక ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు. బాబా అంటారు, మీది ఏదైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదో అది అన్నిటికన్నా ఉన్నతమైంది. సతో ప్రధానంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే మారిపోయి తమ ప్రధానం అయిపోయారు. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు, జ్ఞాన సాగరుడు పతిత పావన అని ఎవరినైతే పిలుస్తున్నారో ఆయన ఇప్పుడు మీ సన్ముఖంలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు కదా. ఆయనే జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. బాబా అంటారు, క్రైస్తునికి ఇలాంటి మహిమ ఎవరు చేయరు. కృష్ణుణ్ణి జ్ఞానసాగర పతిత పావన అని కూడా అనరు. సాగరం ఒక్కటే ఉంటుంది, నలువైపులా కూడా బాబా అంటారు సాగరమే సాగరం. రెండు సాగరాలు లేవు. సాగరం మొత్తం భూమి చుట్టూ అన్ని ఖండాల చుట్టూ మొత్తం సాగరం అంతా ఒకటే, చుట్టూ సాగరం ఒకటే సాగరం, నలువైపులా ఉంది. అంతేగాని రెండు సాగరాలు లేవు. ఈ మనుసృష్టి యొక్క నాటకం, ఇందులో అందరిది వేరు వేరు పాత్ర, ఎవ్వరి పాత్ర వాళ్ళది. బాబా అంటారు, నా కర్తవ్యం అందరికన్నా వేరుగా ఉంటుంది. నేను జ్ఞానసాగరుణ్ణి. నన్ను మీరు పిలుస్తారు పతిత పావన అని అంటారు. మళ్ళీ ఏమంటారు? లిబరేటర్ అని అంటారు. లిబరేట్ దేని నుండి చేస్తారు? లిబరేటర్ అంటే ముక్తిదాత. దేని నుండి ముక్తుల్ని చేస్తారు? లిబరేట్ దేని నుండి చేస్తారు? ఇది కూడా ఎవరికి తెలియదు, దేని నుండి ముక్తి చెయ్యాలి అని. మీకు తెలుసు, మేము సత్యత్రేత యుగాల్లో చాలా సుఖంగా ఉండేవాళ్ళు, దాన్ని స్వర్గము అనేవాళ్ళు. ఇప్పుడు ఇది నరకం.
అందుకే పిలుస్తున్నారు. దుఃఖాల నుండి లిబరేట్ చేసి, అంటే ఈ దుఃఖాల నుండి ముక్తులను చేసి మమ్మల్ని సుఖధామంలోకి తీసుకెళ్ళిపో. సన్యాసులు ఎప్పుడు ఇలా అంటారు, ఫలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు అని. వాళ్ళు ఏమంటారు, నిర్వాణంలోకి వెళ్ళిపోయారంటారు. విదేశాల్లో కూడా అంటారు స్వర్గస్థులు అయ్యారు, లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్ అంటారు. అనుకుంటారు గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. అంటే నిజంగా స్వర్గం ఉండేది, ఇప్పుడు లేదు కానీ ఉండేది స్వర్గం. నరకం తర్వాత ఏం కావాలి, స్వర్గమే కదా రావాలి. గాడ్ ఫాదరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, హెవెన్ స్వర్గాన్ని స్థాపన చేయాలి. సూక్ష్మవతనం మూలవతనంలో ఎక్కడ స్వర్గం ఉండదు, హెవెన్ అక్కడ ఉండదు. తప్పకుండా బాబా రావాల్సి వస్తుంది. బాబా అంటే నేను వస్తాను, ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకుంటాను. నా జన్మ మనుషుల్లాంటిది కాదు, నేను గర్భంలోకి రాను, మీరందరూ గర్భంలోకి వస్తారు. బాబా అంటారు సతయుగంలో గర్భ మహల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎలాంటి వికర్మ జరగదు శిక్ష అనుభవించడానికి. అందుకే అక్కడ గర్భ మహల్లు అంటారు. ఇక్కడ వికర్మలు చేస్తారు కాబట్టి దాని యొక్క శిక్ష అనుభవించవలసి వస్తుంది. అందుకే గర్భ జైలు అంటారు. ఇక్కడ రావణ రాజ్యంలో మనుషులు పాపాలే చేస్తూ ఉంటారు. ఇది ఉండేదే పాపాత్ముల ప్రపంచం, అది పుణ్యాత్ముల ప్రపంచం, స్వర్గం అది. అందుకే అంటారు కృష్ణుణ్ణి రావాకు మీద కృష్ణుడు వచ్చాడు అని. ఇది కృష్ణుడి యొక్క మహిమ చూపిస్తారు. అంటే సతయుగంలో గర్భంలో దుఃఖం ఉండదు అని, ఆరాంగా వస్తాడు అని వాళ్ళు మహిమ చేసి చూపిస్తున్నారు. అంటే కృష్ణుడు గర్భ జైల్లో రాలేదు, ఆరాంగా సుఖంగా వస్తాడు గర్భ మహల్లో అన్నదానికి వాళ్ళు రావాకి మీద ఆరాంగా ఖుషీగా వచ్చారంటే చూపిస్తారు. ఇది మహిమ. కాబట్టి బాబా కర్మ అకర్మ వికర్మల యొక్క గతి చెప్తారు. దాన్నే శాస్త్రాల్లో గీత తయారు చేశారు. కానీ అందులో శివ్ భగవాన్ వాచకు బదులు ఎవరి పేరు రాశారు, కృష్ణుడి పేరు రాశారు. ఇప్పుడు మీకు తెలుసు, మేము బేహత్ తండ్రి నుండి బేహత్ సుఖం యొక్క వారసత్వం తీసుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశం రావణాసుడు ద్వారా శ్రాపితమైంది, అందుకే దుర్గతి వెళ్ళింది. ఇది చాలా పెద్ద శాపం. డ్రామాలో ఇది చాలా పెద్ద శాపం ఫిక్స్ అయి ఉంది. బాబా వచ్చి వరం ఇస్తాడు, ఐశ్వాన్ భవ, ఇంకేది పుత్రమాన్ భవ, సంపత్మాన్ భవ అని బాబా మనకి వరదానం ఇస్తారు, వరాలు ఇస్తారు. అందరికీ సుఖం యొక్క వారసత్వం ఇస్తారు. మిమ్మల్ని వచ్చి చదివిస్తారు. ఈ చదివితోనే మీరు దేవతలు అవుతారు. ఇది కొత్త రచన అయింది. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని బాబా తన వాళ్ళుగా చేసుకుంటారు. మహిమ చేయడం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ, మీరు ఆయనకి పిల్లలు, బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారు. తాతయ్య నుండి వారసత్వం తండ్రి ద్వారా మనకు వస్తుంది. తాతయ్య వారసత్వం తండ్రి ద్వారానే వస్తుంది. ఇంతకుముందు కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. బాబాకి పిల్లలు అయ్యేము అంటే బాబా దగ్గరికి వెళ్ళాలి కదా. కానీ మహిమ ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి యొక్క స్థాపన జరుగుతుంది. కాబట్టి ఇక్కడే జరుగుతుంది. ఆత్మ సంబంధంలో అంటాం కదా, మనందరం పరస్పరం ఎవరము సోదరులు. ప్రజాపిత బ్రహ్మకి సంతానం అవడం వల్ల మీరందరూ సోదర సోదరీలు అయ్యారు. ఈ సమయంలో మీరందరూ సోదర సోదరీలు. మీరు బాబా నుండి వారసత్వం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. శివబాబా అంటారు, నా స్మృతి చేయండి. మీ ఆత్మ శివబాబాని స్మృతి చేయాలి కదా.
స్మృతి చేస్తేనే మీరు పావనంగా మారుతారు. ఇంకా వేరే ఉపాయం అంటూ లేదు. పావనంగా కావడానికి తప్ప మీరు ముక్తిధామానికి వెళ్ళలేరు. జీవన్ముక్తి ధామంలో మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. తర్వాత నెంబర్ వారీగా వేరు వేరు ధర్మాల్లోకి వచ్చారు. బాబా అంతిమంలోకి వచ్చి అందరినీ కూడా దుఃఖాల నుంచి ముక్తుల్ని చేసిస్తారు. అందుకే ఆయన్ని లిబరేటర్, ముక్తిదాత అంటారు. బాబా అంటారు, మీరు నన్ను మాత్రమే స్మృతి చెయ్యండి, మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి. పిలుస్తారు, బాబా రా వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చెయ్యండి. టీచర్ అయితే చదివిస్తారు కదా, ఇందులో చరిత్రలు ఏం లేవు, ఇది చదువు. బాబా జ్ఞాన సాగర్డు వచ్చి జ్ఞానం ఇస్తారు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని తెలుసుకుని ఇప్పుడు ఎలాంటి వికర్మ చేయకండి. కర్మక్షేత్రంలో కర్మ చేస్తూ కూడా వికారాల్ని త్యాగం చెయ్యడమే వికర్మల నుండి రక్షించుకోవడం. కర్మక్షేత్రంలో కర్మ చేస్తూ వికారాల్ని త్యాగం చెయ్యడమే వికర్మల నుండి రక్షించుకోవడం. ఇంకా రెండోది, ఎలాగ పావనం కావాలి అంటే బాబా మన బలిహారాన్ని స్వీకరించేటట్లు పావనంగా మారి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తనువు, మనసు, ధనము ఈ యజ్ఞంలో స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. వరదానం, బద్ధకం యొక్క అనేక రూపాల్ని సమాప్తి చేసి సదా ఉత్సాహంలో ఉండేవాళ్ళు తీవ్ర పురుషార్థులు కండి. బద్ధకం అనేక రకాల రూపంలో వచ్చే బద్ధకాన్ని సమాప్తి చేసి సదా ఉత్సాహంలో ఉండేవాళ్ళు తీవ్ర పురుషార్థులు కండి. వర్తమాన సమయంలో మాయ యుద్ధం బద్ధక రూపంలోనే అనేక రకరకాలుగా బద్ధక రూపంలో ఉంటున్నది మాయ యుద్ధం. ఈ బద్ధకం కూడా విశేషంగా వికారమే. దీన్ని సమాప్తి చేసుకోవడం కోసం సదా ఉల్లాసం, ఉత్సాహంలో ఉండండి. ఎప్పుడైతే సంపాదన చేసుకోవడానికి ఉత్సాహం ఉంటుందో, సంపాదన చేసుకుంటున్నప్పుడు ఉత్సాహం ఉంటుంది, బద్ధకం సమాప్తి అయిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని తగ్గించుకోకండి. ఆలోచిస్తాం, చేద్దాంలే, అయిపోతుందిలే. బావంటారు ఇవన్నీ బద్ధకానికి గుర్తులు. ఇలాంటి బద్ధకం వాళ్ళు ఇలాంటి బద్ధకం ఉండే నిర్బల సంకల్పాల్ని సమాప్తి చేసి ఇదే ఆలోచించండి. ఏది చెయ్యాలో, ఎంత చెయ్యాలో ఇప్పుడే చేసేయాలి. అప్పుడే తీవ్ర పురుషార్థులు. స్లోగన్, సత్యమైన సేవాధారీలు ఎవరంటే ఎవరు ఆలోచించేది చేసేది సమానంగా ఉంటుందో వాళ్ళే సత్యమైన పురుషార్థి. అచ్చా. ఓం శాంతి.